సార్ 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 పంపించాను సార్, మీకు లేట్ గా డెలివరీ అయింది సార్. సార్ ఒకసారి నా మాట వినండి సార్. సార్ సార్ చెత్త నా కొడుకు. సంపత్, కాఫీ రెడీయా? ఇంకా అవ్వలేదు. అబ్బా తల పగిలిపోతుంది. ఎవరో వచ్చినట్లున్నారు చూడు. నేను చూస్తున్నా. వీళ్ళు సంపత్ బాబాయ్ పిన్నెల్లా ఉన్నారే. మోహన్ మావయ్య, కళ్యాణి అత్తయ్య ఎలా ఉన్నారు? బాగున్నారా? వాళ్ళు ఊళ్ళోనే ఉన్నారు. ఫోన్ చేసిస్తాను, ఎలా ఉన్నారో నువ్వే కనుక్కో. సారీ మావయ్య, నేను వాడి చిన్న బాబాయిని, ఇది వాడి చిన్న పిన్ని. సారీ మావయ్య, చిన్న పని హడావిడిలో పడిపోయి. ఇంకేం మర్చిపోయాను. నమస్తే మావయ్య. నమస్తే అత్తయ్య. లోపలికి రండి మావయ్య. లగేజ్ నేను తీసుకుంటా, మీరు వెళ్ళండి. రండి మావయ్య, ఇక్కడ కూర్చోండి. మీరు ఇక్కడే కూర్చోండి. సంపత్ కాఫీ రెడీ చేస్తున్నాడు. సంపత్, కాఫీ రెడీయా? కాఫీ చేయడం ఏమిటి? నేనేమన్నా ఆక్టోపస్ అనుకున్నావా? నాకు 2 చేతులే బాబాయ్ పిన్ని ఎప్పుడు వచ్చారు? ఎలా ఉన్నారు? ఆగండి, కాఫీ తీసుకొస్తా. ఏరా, అమ్మాయి కాఫీ చేయడం రాదా? అలా కాదు అత్తయ్య, మనం వచ్చామని స్వయంగా వాడే చేస్తున్నాడు. అవే అలా అని కూడా కాదు మావయ్య. సంపత్, నాకు అర్జెంట్ ఆఫీస్ కాల్ ఉంది, నేను వెళ్ళాలి. డోంట్ వరీ, బ్రేక్ఫాస్ట్ లంచ్ అన్ని నేను చూసుకుంటా. వర్క్ ఫినిష్ చేయి. ఒరే, నేను వచ్చింది చెరుకూరు శరత్ బాబు కొడుకు చెరుకూరు సంపత్ కుమార్ ఇంటికేనా? అడ్రస్ కరెక్టేనండి. ఇక్కడ వీళ్ళ పొజిషన్లే వేరుగా ఉన్నాయి. అబ్బా బాబాయ్ పిన్ని, మీరు ముందెళ్ళి ఫ్రెష్ అవ్వండి, నేను చూసుకుంటా. ఏంటండి ఈ దారుణం? మీ అన్నయ్య గారికి చెప్పేద్దామా? గుండెకి చేస్తాడు. ఆగు కొంచెం. వామ్మో, నా కొడుకు పెళ్ళం బట్టలు ఉతుకుతున్నాడండి. ఇంకా నయం, ఇన్నర్స్ కూడా ఉతకటం లేదు. ఆ దరిద్రం కూడా జరుగుతుంది, మీరు చూడకండి, చెస్ట్ పెయిన్ వస్తుంది. అయ్యో, చెరుకూరు వంశంలో చెడబుట్టాడే వీడు. మళ్ళీ చెప్తున్నా, గుర్తుపెట్టుకో. ఫ్లోర్స్ కి వాల్స్ కి లైజాల్ వాడాలి, వెస్టర్న్ కమోడ్ కి సింక్ కి హార్పిక్ వాడాలి. అర్థమైందా? గిన్నెలకి విమ్ లిక్విడ్ వాడు, అందులో ఉన్న లెమన్ ఫ్లేవర్ వెరీ పవర్ఫుల్ రోయ్. ఆఖరికి గిన్నెలు కూడా కడుగుతున్నాడా? వాట్ ఏ ట్రాన్సాక్షన్ ఇన్ దిస్ జనరేషన్ రా అయ్యా. మరి ఫ్యామిలీ మెంబర్స్ కి ఇది క్రయాస్టిక్ కంటెంట్ అండి. అపార్ట్మెంట్ కాబట్టి సరిపోయింది, లేదంటే బయట ముగ్గులు కూడా వేసేవాడు వీడు. బెడ్షీట్ ని ఇలా కూడా మడత పెట్టచ్చా? ఏమే, వాళ్ళు నన్ను చూసుకుంటున్నావు కదా నువ్వు? ఆగండి, వీడికి చాలా ట్రిక్స్ తెలుసు అనుకుంటా. నెక్స్ట్ టైం నేను ఇలాగే మడత పెడతాను. జిమ్ మెంబర్షిప్ ని ఇలా సేవ్ చేస్తున్నాడే వీడు. ఆహా, ఇంటి పనుల్లోనే కాదు, వంటి పనుల్లో కూడా సిద్ధహస్తుడయ్యాడే నా శుద్ధపప్పు అన్న కొడుకు. కొడుకు వండితే కోడలు వడ్డిస్తోంది. ఈ దరిద్రాన్ని చూడడానికి 250 కిలోమీటర్ల నుంచి ఎగేసుకొచ్చావయ్యా. ఏరా, రేపు పిల్లలు కూడా పుడితే వాళ్ళు మూతులు ముడ్లు కడుగుతూ ఇంకా బిజీ అయిపోతావేమో. ఒరేయ్, చెడబుట్టావు కదరా, ఛీ! ఇప్పుడే వదిలికి ఫోన్ చేసి జరిగిందంతా చెప్తాను. మావయ్య, అత్తయ్య గారు లైన్ లో ఉన్నారు, స్పీకర్ లో ఉంది, మీతో మాట్లాడతారంట. వదినా, సంపత్తు, అమ్మా,
ఏదో తన ప్రాజెక్ట్ డెడ్ లైన్ లో ఉందని ఈ 5 రోజులు మాత్రమే తనకి హెల్ప్ చేసేసి చేతులు తులిపేసుకుందాం అనుకుంటున్నావా? లేదు మా, ఎవరి ఆఫీస్ వర్క్ ఎంతున్నా కానీ ఇంట్లో వర్క్ మాత్రం ఈక్వల్ గా షేర్ చూసుకుంటున్నాం. ఇప్పుడేదో తనకి హెల్ప్ చేస్తున్నావని అనుకోకు. నీ పెళ్ళాన్ని నువ్వు ప్రొటెక్ట్ చేస్తున్నావు, అర్థమైందా? అర్థమైంది మా. రే భూషణ, వదినా వదినా, వాడు పెళ్ళాం డ్రాయర్లు ఉతుకుతాడు, పెళ్ళానికి వంట చేసి పెడతాడు. తప్పేంట్రా? అది వదినా. రే, పెళ్ళాన్ని పక్కలో పెట్టుకోవడమే మగతనం కాదురా. పెళ్ళం పక్కన ఉండడం మగతనం, మొగుడుతనం, అర్థమైందా? అక్కడ వెలగబెట్టింది చాలు గాని ఇద్దరు కలిసి ఊరొచ్చేయండి. పోయారు పెద్ద మనుషులు.